హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎండాకాలంలో అందరూ ఎక్కువగా బాధపడే యూరిన్ ఇన్ఫెక్షన్స్‌ని అరికట్టి ఒంట్లో వేడిని ఇట్లే తగ్గించే ఒక మంచి రెసిపీ అనమాట. బార్లీ గింజలతో ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అరకప్పు బార్లీ గింజలు తీసుకున్నాము. వీటిని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలర్ కొంచెం మారిందాక ఫ్రై చేసుకుందాము. ఎండాకాలం ఒంట్లో వేడిని తగ్గించి వెంటనే చల్లబరుస్తుందనమాట. బార్లీ గింజలతో గనుక ఇలా చేసి డైలీ మార్నింగ్ గనుక తీసుకున్నారంటే ఎండాకాలం అన్ని రోజులు చాలా హాయిగా ఉంటుందన్నమాట. బాడీ అంతా కూల్‌గా ఉంటుంది ఆ రోజంతాను. ఇప్పుడు కలర్ చూసారు కదా, చక్కగా మనకి ఫ్రై అయిపోయినాయి అనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని దీన్ని ప్లేట్లోకి మార్చుకుందాం. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వచ్చి పెసరపప్పు తీసుకున్నామండి. వీటిని కూడా మనకి లైట్గా కలర్ మారిందాక ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లో పెట్టుకుని. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని కూడా మనం ప్లేట్లోకి మార్చుకొని మొత్తం చల్లారిపోవాలన్నమాట. అసలు వేడి ఉండకూడదు. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందామండి. ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మరీ మెత్తగా పౌడర్లాగా కాకుండా కొంచెం మనం ఇలా గ్రైండ్ చేసుకుందాము పలుకుగా. మీరు కావాలంటే మెత్తగా పౌడర్లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు కొంచెం తినడానికి వీలుగా ఉండే విధంగా చేశానన్నమాట. తర్వాత కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. అర టీ స్పూన్ జీలకర్ర మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుందామండి. అల్లం ముక్కలు కూడా మనకి నూనెలో ఫ్రై అయిపోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా రఫ్గా కట్ చేసుకున్నామన్నమాట. సన్నగా ఏమీ అవసరం లేదు. ఇలా కొంచెం పెద్ద పీసులుగానే కట్ చేసుకున్నాము. తర్వాత ఒక చిన్న క్యారెట్ అండి, దీన్ని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని కూడా వేసేసుకుందాము. ఒక 5 నుంచి 6 బీన్స్ అనమాట, వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాము. ఇవన్నీ కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు పచ్చి బఠానీలు వేసుకుందామండి. ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసుకొని పెట్టుకున్నాము, దాన్ని కూడా వేసేసుకుందాం. ఒక నిమిషం పాటు ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బార్లీ పౌడర్, దాన్ని కూడా వేసేసుకుందామండి. వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. కూరగాయ ముక్కలన్నీ కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత 4 కప్పులు నీళ్ళు తీసుకుందామండి. మనం అరకప్పు బార్లీ తీసుకున్నాము, దానికి 4 కప్పులు నీళ్లు తీసుకుందాము. అప్పుడే మనకి కొంచెం సూపీగా వస్తుందన్నమాట, తాగడానికి వీలుగా, లేదంటే గట్టి పడిపోతుంది. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. కొంచెం తరిగిన కొత్తిమీర అండి. వీటన్నిటిని ఒకసారి మంచిగా కలిపేసేసి మూత పెట్టేసి 4 విజిల్స్ తీసుకుందామండి. కరెక్ట్గా సరిపోతుంది. మీరు యూజ్ చేసుకునే కుక్కర్ని బట్టి కూడా ఉంటుందండి. మీరు డైలీ ఎలా అయితే వాడుకుంటున్నారో దాన్ని బట్టి యూజ్ చేసుకోండి. నేను హైలో పెట్టి 4 విజిల్స్ తీసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. ఈలోగా మనకి కుక్కర్ ఉడికేలోగా దీనికి ఒక మసాలా రెడీ చేసుకుందాము. ఒక పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి, ఒక 10 మిరియాలు, తర్వాత ఒక అర టీ స్పూన్ వచ్చేసేసి జీలకర్ర వేసుకుని దీన్ని కొంచెం బరకగా నీళ్ళేమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందాము. కుక్కర్ మనకి చక్కగా ఉడికిపోయిందండి, రెడీ అయిపోయిందనమాట. స్టీమ్ వచ్చేసింది. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందనమాట. ఇక్కడ నేను పసుపు ఏమీ వేయలేదండి, మీరు కావాలంటే వాడుకోవచ్చు. పచ్చిమిర్చి వచ్చేసి చాలా కారం తక్కువగా ఉందండి, అందుకని నేను ఒక
పచ్చిమిర్చి, ఒక 10 మిరియాలు వేసుకున్నాను. మిరియాలు స్కిప్ చేసుకోవద్దు. మిరియాలు చాలా టేస్టీగా ఉంటుందనమాట. పచ్చిమిర్చి మాత్రం కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు దీంతో పాటు వేసేసుకొని పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్‌ని ఒకసారి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుందామండి. ఆ పచ్చి వాసన కూడా పోతుంది. పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఒక నిమిషం తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా చక్కగా రెడీ అయిపోయిందనమాట. తాగడానికి వీలుగా మంచి చక్కగా సూప్ లాగా ఉంది. పొద్దున్నే ఒక కప్ కనుక తాగారంటే చాలా హెల్తీ. ఆ రోజు మొత్తం ఒళ్ళంతా చాలా కూల్‌గా ఉంటుందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.